హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్మండా ఫ్లవర్స్ అండి. అంటే యెల్లో కలర్ ఫ్లవర్స్ అంటూ ఉంటారు కదా! చాలా మంచి కలర్‌లో అయితే ఉంటాయండి. ఈ మొక్కకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్‌లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఆల్మండా ప్లాంట్స్‌లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అలాగే ఒకటి పాదుజాతికి సంబంధించిన మొక్కలు కూడా ఉంటాయండి. అంటే క్రీపర్ ప్లాంట్ అనమాట. అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయండి. కానీ వాటి లీఫ్ వచ్చేటప్పటికి చాలా పలుచగా అయితే ఉంటుందనమాట. వీటి లీఫ్ చూసారు కదా! చాలా కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే కొంచెం చిన్న చిన్న ఆకుల్లా ఉంటాయి. కానీ అవి కొంచెం పెద్ద ఆకుల్లాగా ఉండి కానీ ఫ్లవర్స్ మాత్రం ఇలానే ఉంటాయండి. అవి క్రీపర్ ప్లాంట్స్ అనమాట. ఇవొచ్చేసి మొక్క జాతికి సంబంధించిన మొక్కలండి. వీటిని చిన్న కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చనమాట. ఇప్పుడైతే వర్షాకాలం కదండీ! మీరు రొబ్బలు గాని చిన్న చిన్న కటింగ్స్ తీసుకొని ఇసుకలో పెట్టినా చాలా తొందరగా జర్మినేట్ అయిపోతాయన్నమాట. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. లేదంటే నర్సరీల్లో అవైలబుల్‌లో ఉంటాయండి. చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు నచ్చిన వెరైటీనైతే పెంచుకోవచ్చు. ఇవి నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా సాయిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేటట్లు చూసుకోండి. కొంచెం నేనెప్పుడూ చెప్తూ ఉంటాను కదండీ! ఒక 10% అయినా గానీ ఇసక అనేది కలుపుకొని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది కలుపుకొని ఆ తర్వాత మొక్కలు వేసుకోండి. ఎప్పుడూ కూడా మొక్కలు వేసుకున్న వెంటనే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదనమాట. మొక్క కొంచెం గ్రో అయ్యింది అని అనుకున్నప్పుడు మాత్రమే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. ఇలా పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే మనం మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా! ఆనియన్ పీల్ వాటర్ గానీ, లేదంటే బనానా ఫర్టిలైజర్ గానీ, ఇలాంటివైతే యూజ్ చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట. మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే చాలండి. మీరు పాట్ సైజ్ కూడా చూసుకున్నారు కదా! ఎప్పుడూ ఈ ఆల్మండా ప్లాంట్ ఏంటంటే, మనం మొక్క సైజుని బట్టి మనం పాట్ అనేది ఎంచుకుంటూ ఉంటాం కదా! కానీ ఈ మొక్కని మీరు నర్సరీ నుంచి తెచ్చుకుంటే గనక, మనం పెద్ద పాట్‌లో పెట్టుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందండి. అంటే చాలా తొందరగా మొక్క అనేది ఎదిగిపోతుందనమాట. అందుకే ముందు పెట్టుకునేటప్పుడే చిన్న కటింగ్ అయినా గానీ, పెద్ద పాట్‌లో పెట్టుకుంటే ఎక్కువగా ఫాస్ట్‌గా గ్రోత్ అయితే ఉంటుందనమాట. ఇలా ఈ వచ్చిన మొగ్గలన్నీ, ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రూన్ చేసేసుకోండి. ప్రూన్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త కొమ్మలనేవి వచ్చి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. గార్డెన్ అనేది కలర్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఈ ప్లాంట్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఎక్కువ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.